నమస్కారం. మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయనగరం పట్టణంలో గంజాయి రవాణా కానీ గంజాయిని ఎవరు సేవించడం కానీ జరగకూడదు. మొన్న మా పోలీస్ స్టేషన్ విజిట్కి వచ్చారు సార్. అతను ఛార్జ్ తీసుకున్నారు. తొలిసారి మా పోలీస్ స్టేషన్ సందర్శనకు వచ్చిన సందర్భంగా మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా పాత కేసుల్లో ముద్దాయిలు వీటన్నింటినీ రివ్యూ చేయడం జరిగింది. కేసులన్నీ రివ్యూ చేసిన తర్వాత ఈ ముద్దాయిలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏంటి అని వెరిఫై చేసుకునే క్రమంలో నిన్న మేము ఈ గాంజా దీనికని చెప్పి అందరం కూడా సిబ్బంది అందరం ఆ పని మీద తిరుగుతుంటే మనకి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఒక 5గురు వీళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి అక్కడక్కడ ఈ రైలు బండ్లలో తిరుగుతూ అడుక్కోవడం, తర్వాత అప్పుడప్పుడు ఈ గంజాయి ఎక్కడ ఒరిస్సాలో రాయగడ, బరంపురం ఇలాంటి చోట్ల కొంటూ అమ్మటం, అవి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్ల కింద కన్వర్ట్ చేసి ఈ గూడ్ షెడ్ ఏరియాలోనూ, ఆ తర్వాత ఇది ఎప్పుడైతే రైల్వే స్టేషన్ మీద నిఘా పెట్టామో వీళ్ళు రైల్వే స్టేషన్ బయట అక్కడక్కడ ఉంటూ ఇవి వచ్చిన వాళ్ళకి కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు నిన్న ఈ 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. బొంతు వెంకటేశ్వరరావు, మండల శాంతి, మస్తాని, బాబు సింగ్, అలజంగి ప్రసాద్ అని. ఇందులో మాకు మొదటి 3 వెంకటేశ్వరరావు, శాంతి, మస్తాని వీళ్ళు 21లోని 23లోని వీళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయి. అయినా వీళ్ళు మానట్లేదు. గంజాయిని తీసుకురావడం, ప్యాకెట్లు చేసి అమ్మడం జరుగుతుంది. అలాగే పర్లాకిమండి నుంచి బాబు సింగ్ అని ఒక ఆయన వచ్చాడు. వీడు కూడా కన్జ్యూమ్ చేస్తాడు, పైగా వీడు కూడా చేస్తుంటాడు, అమ్మటం కూడా. అది అలజంగి ప్రసాద్ అని శ్రీకాకుళం. వీడు కూడా అంటే మన రైల్వే స్టేషన్ ఏరియాలోనే చిన్న ప్యాకెట్లు చేసి వీడికి కూడా గంజాయి అలవాటు ఉంది. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ పోలీసు వెహికల్ వచ్చినా కనబడకుండా ఎక్కడైనా దాక్కోవడం, మేము లేని టైంలో రోడ్డు పక్కన ఎక్కడో ఎవరైతే నిర్మానుష్యంగా ప్రాంతాలు ఉంటాయో, ఎవరు ఉండరో అలాంటి ప్రాంతాల్లో ఉండి ఇవన్నీ అమ్మటం జరుగుతూ ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి మనం సుమారు 8 కేజీలు వరకు గంజాని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసాం. ఇవాళ రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవరు గంజాయి అమ్ముతున్నా, గంజాయిని తాగుతున్నా మీ సమాచారాన్ని మాకు ఇవ్వండి. మీ పేర్లు కానీ వివరాలు మేము అక్కడ చెప్పం. సో గంజాయిని అరికట్టడం ప్రజల సహకారంతో సాధ్యం అవుతుందని చెప్పి మాకు నమ్మకం ఉంది. మీరు సహకరించండి. ఖచ్చితంగా గంజాయిని పూర్తిగా మనం నిరోధించగలుగుతాం. మీ పేర్లు కానీ వివరాలు కానీ ఏవి ఎక్కడా మాట్లాడడం, మేము వెళ్ళి దాని మీద వర్కౌట్ చేస్తాం. ప్రత్యేకించి ఎస్పీ గారు ఈ గంజాయి నిరోధం కోసం టీమ్స్ కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది. మా పోలీస్ స్టేషన్ పరిధిలోనూ, అలాగే 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా టీమ్స్ ఉన్నాయి. సో దయచేసి మీరు మాకు సమాచారాన్ని ఇవ్వండి. గంజాయి ఫ్రీ విజయనగరాన్ని నిర్మించుకోవడానికి సహకరించండి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.